సో ఇప్పుడు మేము హాస్పిటల్కి వచ్చాము అమ్మకుట్టికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చింది, అందుకు హాస్పిటల్కి వచ్చాము. మా మీద కొద్దిగా కోపంగా ఉందన్నమాట. ఇంజెక్షన్ వేయించినందుకు టానిక్కే కొద్దిసేపు వరకు కూడా ఏంది మాట్లాడదు, మా దగ్గరకు కూడా రాదు. అలాంటిది ఇంజెక్షన్ వేయించేసరికి ఇలా కోపం చూడండి, అవతల వైపు మొహం పెట్టేసింది. సో త్వరగా క్యూర్ కావాలని కోరుకుంటున్నాను. అవుతుంది, మంచిగా ఉంటుంది మా పాప కదా. అండ్ అలాగే మీరు కూడా బాగా బ్లెస్ చేయండి మా పాపకి బాగా హెల్తీగా ఉండాలని. ఓకేనా షీలా? సో ఓకే గాయస్, ప్రస్తుతం అయితే ఇలా. దాని తర్వాత గ్లూకోజ్ పెట్టించాలి, అందుకు ఇంజెక్షన్ వేసారు అనస్థీషియా. హోప్ ఆల్ ఈజ్ వెల్, అంత మంచిగా జరగాలి. సో చూడండి, ఇంకా ముందు ఏం చేస్తాం, ఒకటే కోరుకుంటా, ఎంత వీడియో ఎంత లెంతీగా అయినా కానీ తను హెల్తీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటా. సో అమ్మకుట్టికి ఏమైంది అంటే జాండీస్ వచ్చిందనమాట, అందుకు ఇది అంతా. సో ఇలా కొన్ని రోజులు గ్లూకోజ్ అనేది మనం పెట్టాలి అంట. సో అప్పుడే తనకి క్యూర్ అవుతుందన్నారు. అండ్ అలాగే ఇంకా వేరే చోటుకి వెళ్ళాలి అంటే చూపించడానికి. సో అది ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం, ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో అనేది. దీన్ని ఇలా చూడలేకపోతున్నా, ఎప్పుడు కొరుకుతా అరుచుకుంటా, ఎవరైనా ఇంట్లో వస్తే వాళ్ళని చూసుకుంటా, అలా చూసి సడన్గా నాకు మా టామీ గుర్తొస్తుంది. మా టామీ కూడా ఇలాగే ఉంది. అది సారీ గాయ్స్, ప్రస్తుతానికి అయితే ఇదినే, ఎక్కువ కూడా మాట్లాడాలనుకోవట్లేదు. సో ప్రస్తుతం అయితే ఇది. అందరికీ తెలుసు నాకు పెట్స్ అంటే ఎంత ఇష్టమో, బయట పెట్స్ని అంత ప్రేమగా చూసుకుంటాను, ఇంట్లో ఉన్నదాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో తెలుసుకోండి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే దీన్ని తేవడం నాకు చాలా కష్టమైంది. దీన్ని ఒక చిన్న స్టోరీ చూపిస్తాను. దీన్ని ఎలా మా ఇంటికి తెచ్చాను, మా ఇంటి నుంచి బయటికి రాలేదని మా ఇంటికి ఎలా తెచ్చాను అనేది. సో ఎలా తెచ్చానంటే ఫస్ట్ డే ఆఫ్ ఇంటర్ అనమాట. ఇంటర్కి వెళ్ళినప్పుడు సో నాకు ఈ పాప చాలా గుర్తొచ్చేసింది. అప్పటికి టామీ కూడా లేదు, ఎవరు లేరు నాకు. సో నాకు ఎవరో ఒకరు తోడుగా ఉండాలి, ఆడుకుండే దాంట్లో అల్లరి చేసి దాంట్లో అని చెప్పేసి నేను ఇలా అనేది డిసైడ్ అయ్యాను, లైక్ దీన్ని పిలిచకపోతాము అని. సో అందుకు ఏదైతే అది అవుతుంది. ఇంట్లో వాళ్ళకి కూడా ఏం చెప్పలేదు, ఏం తెస్తాను షీలాని తీసుకొని వస్తాను కూడా ఎవరికి కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ నేను ఏం చేశానంటే, నా బ్యాగ్ ఉంటుంది కదా, నా బ్యాగ్లోకి ఫస్ట్ పెరుగు ప్యాకెట్ తీసుకుని వెళ్ళి, దీనికి కర్డ్ అంటే చాలా ఇష్టము, అందుకు పెరుగు ప్యాకెట్ తీసుకుని వెళ్ళి ఫస్ట్ పెరుగు ఫీడ్ చేసి దానికి కొద్దిగా ప్రేమ చూపించి బ్యాగ్లోకి వేసుకొని వచ్చి, అమ్మో రోడ్లు ఎన్ని మాటలు, అయ్యో ఎప్పుడు కూడా వినేంటారు, అంతసేపు మాట్లాడాను నేనైతే రోడ్లో. మెల్లిగా మాటలు చెప్పి, అండ్ అలాగే నేను ఒక్కదాన్ని ఒకవైపు దీన్ని పట్టుకొని బ్యాగ్లో, అండ్ అలాగే బండి తోలుకుంటే ఇంటికి తీసుకొస్తే అందరూ షాక్ అనమాట. ఎలా తెచ్చావు, వద్దని చెప్పాము కదా, ఇదే ఉండలేదు అని. కానీ మెల్లిగా అలవాటు చేసాము. సో ఇది మా ఇంటికి ఎలా వచ్చిందంటే స్టోరీ ఇది. అంతే కషిలా. సో అది గాయస్, ఓకే దెన్ బాయ్. అండ్ అలాగే దీనికి మరి టుమారో కూడా పెట్టాలి అన్నారు కదా, ఏదొకటి చెయ్యాలి, ఏదొక సొల్యూషన్ తీసుకొని రావాలి. కానీ ప్రతిరోజు అనస్థీషియా ఇవ్వకూడదు కాబట్టి. సో రేపు కొద్దిగా గుడ్ గర్ల్ లాగా బిహేవ్ చేస్తే ఇది కొద్దిగా అప్పుడు మంచిగా ఉంటుంది. ఉంటావు కదా షీలా, ఉలుకు పలుకు లేకుండా పడుకోను ఉంటాను, జస్ట్ చూస్తూ నిద్రపోతుంది అంట. ఇది గాయ్స్ చూడండి, ఇంకా ఏదైనా ఉంటే పెడతా, దీన్ని కంటిన్యూ చేద్దాం.